ఐడల్ వినదు, ఐడల్ చెప్పండి చూడదు, ఐడల్ చెప్పండి మాట్లాడదు. ఎందుకు మాట్లాడదంటే అది పదార్థంలో నిత్యుడైన దేవుడు లేడు గనక వినదు చెప్పండి, చూడదు చెప్పండి, మాట్లాడదు. వినదు చూడని దాని దగ్గరికి వెళ్ళి రేపు మమ్మల్ని కాపాడంటే నిన్నేమనాలి? నీకు తెరవలేదు అనాలి. గుర్తుపెట్టుకో, దేవుడు ఉన్నాడు, దేవుడు లేడంటలేదు, దేవుడు ఉన్నాడు, దేవుని ఉనికుంది. కానీ ఆ దేవుని తెచ్చి ఒక ఆకారంలో చొప్పించుకో. అది మరియం విగ్రహమైన తప్పే, అది యేసుప్రభు విగ్రహమైన తప్పే, ఆపద మొక్కుల దేవుడి విగ్రహమైన తప్పే, ఏదైనా తప్పే. ఉన్నతమైన దేవుడిని తెచ్చి ఒక మెటీరియల్లో చొప్పించేసి అక్కడ తెచ్చి రేపు మమ్మల్ని కాపాడంటే నీకు అర్థమవుతుందా? నిత్యుడైన దేవుడు ఇరుక్కుపోయే మెటీరియల్లో ఉంటాడా? దేవుడు అంటే ఏంటో తెలియకే ప్రతి దానికి దండం పెడుతున్నావు. నువ్వు కనబడిన రాయికి పెడతావు, కనబడే చెట్టుకు పెడతావు, కనబడుతున్న సూర్యుడికి పెడతావు, కనబడుతున్న నేలకు పెడతావు, కనబడుతున్న ప్రతి దానికి పెడతావు. మనిషిని దేవుడిని చేస్తావు, మనుషుడి బొమ్మలకి దేవుడి బొమ్మలని పేర్లు పెడతావు. నువ్వెందుకు ఇంత పొరపాటు పడుతున్నావు అంటే మానవుడిగా నేచర్ ఆఫ్ గాడ్ ఏంటో నీకు తెలియకపోవడం వల్ల. అసలు దేవుడు ఏంటి, దేవుని వ్యక్తిత్వం ఏంటి, దేవుని లక్షణాలు ఏంటి, ఆయన లక్షణాల్లో ఎలా ఉన్నాడంటే ఇదిగో మనకు అందనంత మహోన్నతమైన స్థలముల్లో, ఉన్నతమైన నివాసాల్లో ఆయన వసించుచున్నాడు కనుక ఆ దేవుడిని మనం అర్థం చేసుకోవడం కష్టం. ఆయన అర్థం అవ్వాలి అంటే ఇదిగో ఒక బైబిల్ ఉంది, ఒక గ్రంథం ఉంది, ఆయన అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోండి.